הבאנו שלום, הבאנו שלום, הבאנו שלום. సర్వ సృష్టికర్త, జీవన్ మరణదాత, సర్వేశ్వరుడైన ఘనమైన యేసు ప్రభువు దివ్యనామంలో మీకందరికీ శుభములు, దీవెనలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరము 2025 సంవత్సరం మొదటి ప్రభు దినము, ఫస్ట్ లార్డ్స్ డే. ఈ ప్రభు దినపు శుభములు, దీవెనలు, ఆ దేవదేవుని కాపుదల, భద్రత మీపై, మాపై, మన సంఘాలపై, మన కుటుంబాలపై ఉండాలని ప్రార్థిస్తూ నూతన సంవత్సర వర్తమానం ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. సరే, ఈరోజు ప్రవక్తల్లో ఒక ప్రత్యేకమైన ప్రవక్త, ఒక భిన్నమైన ప్రవక్త హబక్కూకు. చాలాసార్లు ఈ పేరు వింటుంటాము, చాలాసార్లు ఎందుకో చాలామంది ఈ పుస్తకాన్ని చదవరు. దీనిలో అద్భుతమైన మాట, ఒక ప్రత్యేకమైన ప్రవక్త హబక్కూకు. ఇది 3 అధ్యాయాలు ఉన్నాయి, 56 వచనాలు పైగా ఉంటాయి. ద బుక్ ఆఫ్ హబక్కూక్ హ్యాస్ 3 chapters with 56 verses. 56. హబక్కూక్ అంటే ఎంబ్రేస్, అంటే కౌగలించుకొనుట. ఈ పుస్తకంలో ముఖ్యమైన అంశం ఏంటంటే 2వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. దిస్ ఈస్ ద కీ వర్డ్స్. ద రైచియస్ షల్ లివ్ బై ఫెయిత్. నీతిమంతుడు విశ్వాసమూలముగా. ఈ మాటను, అంటే క్రీస్తు పూర్వము ఎప్పుడో 606 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకంలోని ఆ మాట తీసుకొని మరి పౌలు గారు, మహా అపోస్తలుడైన పౌలు గారు ఈ మాటను వివరణిస్తూ తన పత్రికల్లో అద్భుతంగా రాశాడు. నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును. అయితే ఈ 3 అధ్యాయాలు, మొదటి 2 అధ్యాయాలు, తర్వాత 3వ అధ్యాయము. ఎందుకని ఇతను ప్రత్యేకించబడినాడంటే దేవుణ్ణి ప్రశ్నించిన ప్రవక్త. ఈ క్వశ్చన్డ్ ద లార్డ్ ఆల్మైటీ. అయితే 3వ అధ్యాయం వచ్చేటప్పటికి ఓ అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఈ ప్రశ్నల తర్వాత, ప్రశ్నలకు జవాబు పొందిన తర్వాత ఓ అచంచలమైన విశ్వాసంతో ఓ భావగర్భితమైన మాట చెప్తూ నూతన సంవత్సరానికి శుభం పలుకుతూ, నూతన సంవత్సర ఆరంభంలో ఈ మాట చదువుకుంటూ అనేక సార్వత్రిక సంఘాలు దీవెనలు పొందుతూ ఉంటాయి. నేను ఆ మాట చదివిన తర్వాత నేను పాఠానికి వస్తాను. 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. నూతన సంవత్సరానికి వర్తమానం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తీసుకొనుము. ఈ అద్భుతమైన మాట అండి. ప్రపంచమంతా ఏముంటుందంటే సంవత్సరాలు జరుగుతుంటుంటే అన్ని పాతగిలిపోతాయి అంటారు. ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఓల్డ్ వెన్ యూ గాట్ ఇన్ టు ద న్యూ. నూతన సంవత్సరం రాగానే పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. మనిషి బ్రతుకు కూడా ముందుకు సాగిపోతూ ఉంటుంది. వస్తువులు, పరిస్థితులు అన్నీ కూడా పాతగిలిపోతూ ఉంటాయి. అయితే ప్రవక్త ఏమంటున్నాడంటే సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచుము. అద్భుతమైన మాట అండి. ఈ 2025 సంవత్సరం, ఈ ఆది నెలలో, ఈ ఆది ప్రభు దినమందు, ఈ ప్రథమ ప్రభు దినమందు, ఈ సంవత్సరము జరుగుచుండగా, 2025 జరుగుచుండగా నీ రక్షణ కార్యాన్ని, నీ పరిశుద్ధ కార్యాన్ని, నీ ప్రార్థన కార్యాన్ని, నీ పవిత్ర కార్యాన్ని ప్రభువా నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో, నా ఆత్మలో, నా హృదయంలో, నా మనసులో ప్రభువా నూతన పరచు యేసయ్యా. రెన్యూ మై స్పిరిట్, రెన్యూ మై లైఫ్, రెన్యూ మై థింకింగ్, రెన్యూ మై సైకీ, రెన్యూ మై అండర్స్టాండింగ్, రెన్యూ మై ప్రీచింగ్, రెన్యూ మై లివింగ్. కాబట్టి ఈ మొదటి 2 అధ్యాయాల్లో ప్రశ్నించాడు. ముందుగా చెప్పినట్లుగా 2 ప్రశ్నలు, వాటికి అద్భుతమైన జవాబు.
ఇతని మొదటి ప్రశ్న ఏంటంటే, ఈ దుర్మార్గమైన యూదా దేశాన్ని, జాగ్రత్తగా వినండి, మొదటి అధ్యాయము 2-4 వరకు ఉంటుంది. ఈ దుర్మార్గమైన అంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్న, దేవుని నిబంధనలను మీరిన, దేవుని యొక్క మాట వినకపోయినా, అపరిశుద్ధంగా ఉన్న, నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా వేరే ఇతరులను ఆరాధిస్తున్నా అంటున్నాడు. ఈ దుర్మార్గమైన యూదా దేశాన్ని శిక్షించకుండా ఎందుకు ఉన్నావు? ఫస్ట్ క్వశ్చన్, రైచూస్ క్వశ్చన్, రైచూస్ యాంగర్. దానికి జవాబు దేవుడు ఏమంటాడంటే, ఈ శిక్షించడానికి, ఈ దుర్మార్గమైన యూదాను శిక్షించడానికి దేవుడు బబులోను రాజ్యాన్ని ఆయన ప్రేరేపిస్తున్నాడు. అది జవాబు అయిపోయింది. రెండవ ప్రశ్న ఏంటంటే, హబక్కూకు వేసిన చాలా ప్రత్యేకమైన ప్రవక్త ఈయన అంటాడు, యూదా దేశము కంటే దుర్మార్గమైన దేశము బబులోను, దాన్ని ఎలా అనుమతిస్తావు ప్రభు అని ప్రశ్నిస్తాడు. రెండవ ప్రశ్న. దాని ప్రభు ఏమంటాడంటే, ఈ బబులోన్ను కూడా నేను శిక్షిస్తున్నాను అని 2వ అధ్యాయంలో అద్భుతంగా ఈ బబులోనుకు సంబంధించిన 5 శ్రమలు ఉంటాయి, 5 O's. వాటిలోకి నేను వెళ్ళగానే మీరు చదువుకోండి. 5వ అధ్యాయము 2వ అధ్యాయము 6 నుంచి చివరి వరకు చదివితే 6 నుంచి 17 వరకు చూస్తే అక్కడ 5 విషయాలు, 5 శ్రమలు బబులోనుకు సంభవించే శ్రమలు. కాబట్టి నీతిమంతుడైన దేవుడు ఆయన శిక్షించినా కూడా ఆయన మరలా రక్షించడానికి ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తాడు. కాబట్టి 2 ప్రశ్నలకు జవాబు దొరికింది. ఇక 3వ అధ్యాయం రాగానే హబక్కూకులో పరివర్తన కనపడి, ఇతను అద్భుతమైన వ్యక్తి. హబక్కూకు ఈయన లేవీయుడు, అంతేకాకుండా యెరూషలేము దేవాలయంలో వాయిద్యాలు వాయించేవాడు, సంగీతకారుడు, సంగీత విద్వాంసుడు. అంచేత దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినవాడు, దేవుని యొక్క ఔన్నత్యాన్ని చూసినవాడు, చవి చూసినవాడు, పాటల ద్వారా, స్వరం ద్వారా దేవుణ్ణి ఆరాధించిన వాడు. కాబట్టి ఈ 3వ అధ్యాయం రాగానే అద్భుతమైన పరివర్తన కనబడుతుంది. అప్పుడు రాస్తాడు ఈ మాట, సంవత్సరము జరుగుతుండగా ప్రభువా, గడిచిన సంవత్సరము కంటే మేలైన నా జీవితం మేలుపరచు ప్రభువా, గడిచిన సంవత్సరం కంటే మేలైన ఆరోగ్యం దయచేయి ప్రభువా, గడిచిన సంవత్సరం కంటే మేలైన ఆర్థిక పరిస్థితి దయచేయి ప్రభువా, గడిచిన సంవత్సరం కన్నా అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా ముందుకు వెళ్ళేవాడుగా నీ కార్యము నూతన పరచబడి అనేక మందిని ప్రభావితం చేయటానికి నా మాట, నా జీవితము ఓ ప్రపంచంలాగా ప్రజ్వలించినట్టుగా చేయి ప్రభువా. హబక్కూకుతో కలిసి నీవు నేను కలిసి నీ స్వరము నా స్వరం ఎత్తి ప్రభువా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు ప్రభువా. తర్వాత 3వ అధ్యాయం వచ్చినప్పటికీ అద్భుతంగా ఉంటుంది. మొదటి 2 వచనాల్లో హబక్కూకు కృపకై విన్నపం చేస్తాడు. తర్వాత 3వ అధ్యాయము 3 నుంచి 7 వరకు చూస్తే దేవుని శక్తి కనబడుతూ ఉంటుంది. తర్వాత 3వ అధ్యాయము 8 నుంచి 15 చూస్తే దేవుని రక్షణ కార్యాలు కనబడుతున్నాయి. ఆ చివరిగా చూస్తే అచంచలమైన విశ్వాసము హబక్కూకులో కనబడుతుంది. ఇవన్నీ చెబుతూ, వ్రాస్తూ, ప్రశ్నిస్తూ, జవాబు పొందుకొని ఒక అద్భుతమైన మహోన్నతమైన ఆత్మీయ స్థానంలోకి వెళ్ళిపోయి ప్రార్థిస్తున్నాడు. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచబడాలి. నా ప్రియ సోదరుడా, సోదరి, నా విన్నపం ఏంటంటే, సంవత్సరాలు జరుగుతున్నాయి, ఆ పాత జీవితము, ఆ పాత మనసు, ఆ పాత అలవాట్లు, ఆ పాత దుర్బుద్ధి, ఆ పాత దురాశ, ఆ పాత పాపము, ఇవన్నీ కూడా దాచబడి ఉంటే వాటిని విడిచిపెట్టేసి ప్రభువా, సంవత్సరం జరుగుతుండగా నా కార్యము, నా జీవితం నూతనపరచు ప్రభువా. భక్తుడు హబక్కూకుని జ్ఞాపకం చేసావు తండ్రి. ఈ చివరిగా అంటాడు అద్భుతమైన మాట అండి. ఇవన్నీ చెప్తూ అంటాడు, ముగిస్తూ అంటాడు 3వ అధ్యాయము 17-18 అంటాడు, అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను,
నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈరోజు ఇది సార్వత్రిక సంఘాలకు వాగ్దానం ఏంటంటే, నీకు నాకు ప్రతి వారికి నేను, నీ పేరు పక్కన పెట్టుకో అక్కడ, నేను బండారు సైమన్ సీజర్ అనే నేను యెహోవా యందు ఆనందిస్తాను. నీ పేరు పెట్టుకుని చదువుకుంటే, బండారు సైమన్ సీజర్ అనే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ఇది సార్వత్రిక సంఘాలకు వాగ్దానం. ప్రశ్నించే మనసు నీకుంటే జవాబు కూడా బైబిల్లో ఉంది. జవాబు పొందుకున్న తర్వాత ఓ పరివర్తన చెందిన ప్రవక్త నీకు నాకు స్ఫూర్తిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో హీ మస్ట్ బి ఎన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ, ఫర్ యూ అండ్ ఫర్ ఎవ్రీవన్. ఆయన మనకు ఒక ప్రేరణగా ఉండాలి అని అంటున్నాడు. ఇక్కడ అద్భుతం మాట్లాడతాడు. ఏంటంటే ఈ మాట చెబుతూ, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనుము. ఎంత మంచి మాట! వాత్సల్యము, ప్రేమను మించినది వాత్సల్యం. మనము అందరినీ ప్రేమిస్తాం, అయితే మన సొంత బిడ్డల పట్ల వాత్సల్యం చూపిస్తాం. మనం చూపించేది ప్రేమ, దేవుడు మన పట్ల చూపించేది వాత్సల్యం. కాబట్టి ఈ వాత్సల్యం అనే మాట కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ వాత్సల్యం బైబిల్లో దాదాపు 16 సార్లు రాయబడింది. ఈ 16 సార్లు కూడా ఆ యొక్క వాత్సల్యం అనే మాట నేను వేగంగా చెప్తాను, మీరు రాసుకోండి, మరలా ధ్యానించండి. అప్పుడు ఒక్కొక్క ఈ 16 సార్లు కూడా 16 దివ్య అనుభూతులు మనకు కలుగుతాయి. యోబు 39:13, కీర్తన 40:16, 79:8, సామెతలు 12:10, యెషయా 54:7-8, యెషయా 63:7, ఇర్మియా 16:5, విలాప వాక్యంలో 4:10, హోషియా 1:43, హోషియా 14:3, యోవేలు 2:13, హబక్కుకు 3:2, జకర్యా 1:16, జకర్యా 7:9, లూకా 1:77, రోమా 12:1. ఇలాగా 16 సార్లు రాయబడింది. సరే, వాత్సల్యం గురించి 4 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యెషయా 54:7 అంటాడు, ఇది గొప్ప వాత్సల్యము, మానవులు చూపించే ప్రేమ కంటే శ్రేష్టమైన దేవుని గొప్ప వాత్సల్యము. రెండోది ఏమిటంటే, జకర్యా 1:16లో దేవుడు అంటాడు, నేను వాత్సల్యము గలవాడనై యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. ఈ మాట అద్భుతమైన మాట అండి. దేవుని మందిరము తట్టు తిరిగి ఉన్నాను అనే మాట అంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో చాలా మందికి ఉన్న ఒక చాలా అంగీకరించని కార్యం ఏంటంటే, దేవుని వాక్యం వింటారు, పాటలు పాడుతారు, పుస్తకాలు చేస్తారు, అయితే మందిరానికి వెళ్ళరు. మందిరానికి వెళ్లకుండా కేవలం టీవీలో వచ్చే ప్రసంగాలు చూసి ఆనందిస్తుంటే అది ఆనందం కాదు అని జ్ఞాపకం చేస్తున్నాం. సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు అంటాడు. దేవుడు అంటాడు, నేను వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను. నీ స్థానిక మందిరమే నీ యెరూషలేము. ఎక్కడెక్కడ ఏ ఊర్లో నీ ఉంటే, ఏ ఊర్లో దేవుని మందిరము, అదే నీ యెరూషలేము. కాబట్టాడు, ఇది గొప్ప వాత్సల్యము. దేవాలయము తట్టు దేవుని వాత్సల్యము తిరిగి ఉంది. నువ్వు ప్రవేశిస్తే వాత్సల్యం పొందుకుంటావు. మూడో మాట అంటాడు, లూకా సువార్త యేసు ప్రభు జననప్పుడు కూడా ఒక అద్భుతమైన మాట ఏంటంటే, లూకా 1:77లో దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించబడ్డాయి. దేవుని మహావాత్సల్యం బట్టి నీ పాపములు నా పాపములు క్షమించబడ్డాయి. తర్వాత 4వది ఏంటంటే, హబక్కుకు 3:2లో కోపించుతూనే, ప్రభువా, నా గడిచిన పాపాలు, నా గత పాపాలు, నా గత శాపాలు, నా బలహీనమైన పరిస్థితులు ప్రభువా, వాటన్నిటినీ క్షమించేసి ప్రభువా, వాటన్నిటినీ నువ్వు క్షమించి జ్ఞాపం తెచ్చుకోకుండా అంటున్నాడు. కోపించుతూనే వాత్సల్యం చూపించు ప్రభువా, నా పట్ల, నా సంఘం పట్ల, నా కుటుంబం పట్ల, నా దేశం పట్ల.
మా సార్వత్రిక సంఘాల పట్ల, భారతదేశంలో ఎక్కడెక్కడ యేసు ప్రభు నామము హెచ్చించబడుతుందో, యేసు ప్రభు నామంలో ప్రార్థన జరుగుతుందో ప్రభువా, ఆ సంఘాల పట్ల నీ వాత్సల్యం చూపించు ప్రభువా. కొత్త సంవత్సరము జరుగుతుండగా నీ కార్యము నాలో నూతనపరచు ప్రభువా. ఆ మహాకృప, ఆ మహాదేవుడు, పాపరహితుడు ఆ యేసు ప్రభు వారు నిన్ను నన్ను మనల్ని దీవించి జీవితాలు నూతన పరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపగల తండ్రి, మా ప్రేమ గల నాయన ప్రభువా, మా దేవా, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రభువా, సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నూతనపరచు నాయన. కోపించుతూనే వాత్సల్యం చూపిస్తా ఉన్నావు ప్రభువా. ప్రశ్నించిన భక్తుడు హబక్కూకు మొదటి 2 అధ్యాయాల్లో ప్రశ్నించాడు ప్రభువా. 3వ అధ్యాయంలో అచంచలమైన భక్తి చూపించాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును ప్రభువా. మా జీవితానికి ఓ పరమార్థంగా ఉన్న మాట నీ భక్తుడు, నీ దాసుడు మరి పౌలు గారు ప్రభువా ఆ మాట తీసుకొని పుంకాలుగా దైవభక్తులు పలికాడు తండ్రి నాయన. మరి ఆ మాట మాకు స్ఫూర్తిగా చేసినందుకు వందనాలు నాయన. సంవత్సరాలు జరుగుతున్నాయి. మా జీవిత యాత్ర మరి ముగింపునకు సమీపంగానే ప్రయాణం చేస్తున్నాం. ఎంతకాలము జీవిస్తాం కానీ ప్రభువా, ఎంతకాలము జీవించినా నీ కొరకు జీవించేవారుగా దయచేయి తండ్రి. అయితే భక్తుడు చెప్పిన మాట, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యం నూతనపరచు నాయన. ఆ వాగ్దానములు పొందుకుంటున్నాం తండ్రి. ఆ గొప్ప వాత్సల్యం తండ్రి, మానవులు చూపించని ప్రేమను మించిన గొప్ప వాత్సల్యం తండ్రి. మరలా మీరు అంటున్నారు తండ్రి, నేను యెరూషలేము తట్టు తిరిగి నా వాత్సల్యం చూపిస్తున్నాను ప్రభువా. ఎక్కడెక్కడ నీ వాక్యము చెప్పబడుతుందో ఆ మందిరాల్లో నీ వాత్సల్యం చూపించు నాయన. సేవకులు ఎంతో మంది ప్రభు నిస్వార్థంగా సేవ చేస్తుంటారు ప్రభువా. ఎంతో మంది గొప్ప సేవకులు తండ్రి ఎన్నో బాధలు, పస్తులు, అవస్థలు పడుతూ ఉంటారు నాయన. గ్రామాల్లో, కుగ్రామాల్లో, అనేక ప్రాంతాల్లో కనీస సదుపాయాలు లేకుండా విశ్వాసంతో ముందుకు వెళుతున్న ఆ శిలువ వీరుల్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. వారిని జ్ఞాపకం చేసుకుని నూతనపరచు ప్రభువా. సంఘాలను నూతనపరచండి తండ్రి ప్రభువా. గొప్ప వాత్సల్యం చూపించావు తండ్రి. యెరూషలేము తట్టు ఉంది తండ్రి. ఈ గొప్ప వాత్సల్యం చేత మా పాపాలు క్షమించావు తండ్రి. కోపించుచునే మమ్మల్ని క్షమిస్తూ వాత్సల్యం చూపించావు తండ్రి. ఎవరెవరైతే వింటున్నారో ప్రభు, నూతన సంవత్సర ఆరంభంలో నూతనంగా దీవించి అభిషేకించమని వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో ప్రార్థించడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహాయము, స్వస్థత, సమాధానము, నూతన సంవత్సరపు దీవెనలు, సంవత్సరము జరుగుతుండగా కార్యములు నూతన పరుస్తున్న ఆ దీవెనలు పొందుకున్న మనము, మన బిడ్డలు, మన సంఘ బిడ్డలు, సార్వత్రిక సంఘ బిడ్డలకు ప్రభువు రాకడ పర్యంతము ఆయన కృప తోడయ్యుండును గాక. ఆమేన్. షాలోమ్ అండ్ బ్లెస్సింగ్ టు యు ఆల్. దేవుడు మనల్ని దీవించును గాక. హ్యాపీ న్యూ ఇయర్ టు యు ఆల్.